ధన్యవాదాలు అధ్యక్ష. కావలి నియోజకవర్గంలో మద్దురుపాడు గ్రామం వద్ద ఏపీ టిట్కో హౌసెస్లో 2012 హౌసెస్ నిర్మించడం జరిగింది. అయితే ఓన్లీ 324 హౌసెస్లో మాత్రమే ప్రజలు ఈరోజు నివసించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయితే 1309 అయినాయి. కానీ కారణం ఈ ఏపీ టిట్కో హౌసెస్కి తూర్పు వైపున ఇరిగేషన్ ట్యాంక్ ఉంది. దాని FTL లెవెల్లోనే బేస్ మట్టాలు ఏర్పరిచినందువల్ల ఈరోజు ట్యాంకు నిండా నీళ్లుంటే సగం ఏరియాలో ఈరోజు వాటర్ స్ప్రెడ్ అయ్యి ప్రజలు నివసించడానికి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతుంది అధ్యక్ష. రెండోది, పర్వత వైపు నుంచి కాంటూర్ ఏరియాలో దాదాపు 300 ఎకరాల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా స్ట్రోమ్ వాటర్ ఈ ఏపీ టిట్కో హౌసెస్లోకి వస్తున్నందువల్ల ఈరోజు నీళ్లంతా నీలమయమైపోయి ప్రజలు నివసించడానికి బేస్ మట్టాల్లో గుండా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కూడా నీళ్లు నిలిపోయి మొన్నటి రోజున ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు, మా జిల్లా వాసి ఆయన ప్రత్యేకంగా కోరుకుంటున్నా, ఇమ్మీడియట్లీ స్ట్రోమ్ వాటర్ డ్రైన్ ఏర్పాటు చేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మించమని ఈ సందర్భంగా వారిని కోరుకుంటున్నా అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఏపీ టిట్కో హౌసెస్ కోసం 113 ఎకరాలను ప్రభుత్వం తీసుకుంది. బేస్ మట్టాలన్నీ పూర్తి చేసిన తర్వాత నాటి ప్రభుత్వం ఆ బేస్ మట్టాలన్నింటినీ తొలగించి నుడా కింద లేవుట్టేసి ఫ్లాట్లు పెట్టి అమ్మేశారు అధ్యక్ష. ఈ రోజున డబ్బులు కట్టిన కస్టమర్లేమో సఫర్ అవుతున్నారు. నుడా కింద లేవుట్టేసి ఆ నుడాన్ని తన గుత్తేదారులకి ఇచ్చి కాంట్రాక్ట్ ఇచ్చి 39 కోట్లకి లేవుట్ల కింద అమ్మేయటం కూడా జరిగింది. ఇప్పుడు ఆ కట్టినటువంటి వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ మళ్ళా ఎలా ఇవ్వాలి, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మళ్ళా ఏపీ టిట్కో హౌసెస్ కట్టడమా, ఈరోజు ప్రజల్లో ఒక నిస్పృహ ఉంది. దయించి దాని మీద గౌరవ మంత్రివర్యుల్ని నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రెడ్డి గారు కావాలి. మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మా దేవుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కావలి నియోజకవర్గం రైతులతో పిలిచెళ్ళేటువంటి నియోజకవర్గం అధ్యక్ష. ముఖ్యంగా మేజర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్తో ఉండేటువంటి ప్రాంతం, సోమశిల జలాలతో మా ప్రాంతం అంతా కూడా వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతం. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఇరిగేషన్ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మేజర్కి సంబంధించినటువంటి వర్కులకి మాకు ఓఎండ్ఎంకి నిధులు మంజూరు చేశారు. మైనర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి వాటికి నిధులు మంజూరు చేయనందున కారణాన ఈరోజు మా చెరువుల్లో నిండా నీళ్లు ఉన్నాయి. కానీ కాలువలు అభివృద్ధి చేయని కారణాన ఈరోజు రైతులు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవటం జరుగుతుంది. దయించి ఈ సందర్భంగా నేను మంత్రివర్యులు కోరేది, ఇమీడియట్లీ ఓఎండ్ఎం కింద నిధులు మంజూరు చేయమని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొకటి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధ్యక్ష. మా కావలి నియోజకవర్గం 72 కిలోమీటర్ల పొడవున సముద్రయానం ఉంది. ఆ ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. దాదాపు 40,000 మంది పాపులేషన్ అక్కడ నివసిస్తున్నారు అధ్యక్ష. సముద్రం పక్కన ఉన్నందువల్ల అల్యూమినియం తీగలు, ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నందువల్ల అవి రస్ట్ వచ్చి 10 సంవత్సరాలకు ఒకసారి లైన్లు మార్చాల్సిన అవసరం ఉంది. కానీ గత 20 సంవత్సరాల నుంచి కూడా లైన్లు మార్చనందువల్ల రేత్రిపూట కరెంటు షార్టేజ్ వచ్చినప్పుడల్లా కూడా వైర్లు తెగిపోతున్నాయి, ఇళ్ల మీద పడుతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా కన్సర్న్ మినిస్టర్ గారిని కోరేది, ఇమీడియట్లీ కూడా మాకు వైర్ని డ్రా చేసి ఆ ప్రాంతాన్ని రిస్టోర్ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష.